బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. హనుమంతుడు విభీషణుని గౌరవించి ఆదరంగా రాముడి దగ్గరకు తీసుకొచ్చాడు. విభీషణుడు గద్గద స్వరంతో తనను తాను పరిచయం చేసుకొని సాష్టాంగ వందనం చేసి ఇలా చెప్పాడు: ఓ రామ, నేను రావణుడి తమ్ముడిని. అతని చేత అవమానింపబడ్డాను. ప్రాణులందరికీ రక్షకుడవైన నిన్ను శరణు పొందాను. పరిత్యక్తామయాలంక మిత్రాణి చ ధనాని చ భవద్గతం కిమే రాజ్యం జీవితం చ సుఖాని చ. రామ, నేను లంకను, మిత్రులను, ధనాన్ని విడిచిపెట్టి వచ్చాను. నా రాజ్యం, జీవితము, సుఖాలు అన్నీ కూడా నీపైనే ఆధారపడి ఉన్నాయన్నాడు. శ్రీరాముడు వెంటనే లేచి విభీషణుని పైకి లేపి కౌగిలించుకున్నాడు. అదే సమయంలో విభీషణుని లంకా నగరానికి రాజును చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. తర్వాత సేతుబంధన నిర్మాణమైంది. రామసేన లంకను చేరింది. విభీషణుడు ముందుండి అందరినీ నడిపించాడు. రావణాసుడి వధలో ముఖ్యమైన రహస్యాన్ని చెప్పి ప్రభుసేవ చేశాడు. శ్రీరాముడు విభీషణుడి చేత రావణాసురుడికి సంస్కారాలు జరిపించి విభీషణుడిని లంకా నగరానికి అధిపతిని చేశాడు. సీతతో కలిసి రాముడు బయలుదేరుతూ ఉండగా విభీషణుడు కొన్ని రోజులు తన ఆతిథ్యాన్ని స్వీకరించాలని ప్రాధేయపడ్డాడు. రాముడు నగరాన్ని ప్రవేశించకుండా పొలిమేరలోనే 3 రోజులుండి విభీషణుడిని సంతోషపరిచి తర్వాత పుష్ప విమానంలో అయోధ్యకు బయలుదేరాడు. విభీషణుడు కూడా రాముడితో కలిపి అయోధ్యకు చేరాడు. పుష్ప విమానాన్ని రాముడికి అర్పణ చేసినవాడు విభీషణుడే. విభీషణుడు రామపట్టాభిషేకాన్ని చూసి చాలా ఆనందించి
తన జన్మ ధన్యమైందని భావించి రాముణ్ణి కీర్తించాడు. తర్వాత రాముడి ఆజ్ఞతో లంకా నగరానికి తిరిగి వెళ్ళాడు. చాలా కాలానికి శ్రీరాముడికి విభీషణుడిని చూడాలనిపించింది. మళ్ళీ విభీషణుడు ధర్మ పరిపాలన చేస్తున్నాడా లేదా అనే అనుమానం కూడా కలిగింది. రాముడు ఇలా ఆలోచించాడు, దేవతలకు విరుద్ధమైన పని వినాశానికి కారణమవుతుంది. నేను విభీషణుడికి లంకా రాజ్యాన్ని ఇచ్చి వచ్చాను కనుక అతన్ని ధర్మ మార్గంలో నడిపించాల్సిన బాధ్యత కూడా నాదే కదా. అందువల్ల నేనే స్వయంగా లంకకు వెళ్ళి విభీషణుని పాలనా విధానాన్ని చూస్తాను, మంచి మాటలను ఉపదేశించి వస్తానని ఇలా ఆలోచించి భరతుడితో కలిసి పుష్ప విమానాన్ని ఎక్కి లంకకు బయలుదేరాడు. దారిలో మునుల ఆశ్రమాలను సందర్శించి కిష్కింధలో విమానాన్ని దింపి సుగ్రీవుడిని కలిశాడు. సుగ్రీవుడు శ్రీరాముడిని భక్తిగా సేవించాడు. తర్వాత శ్రీరాముడు సుగ్రీవుడిని కూడా వెంటబెట్టుకొని లంకకు వెళ్ళాడు. శ్రీరాముడు తన రాజ్యానికి వచ్చాడని తెలిసి విభీషణుడు ఆనందం పట్టలేకపోయాడు. క్షణాల్లో స్వాగతానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు. శ్రీరాముడిని అంతఃపురానికి స్వాగతించడానికి బయలుదేరాడు. విమానంలో వెలిగిపోతూ కనిపించిన రాముణ్ణి చూసి విభీషణుడు ఇలా అన్నాడు, స్వామి, ఈరోజు నా జన్మ ధన్యమైంది, నా కోరికలన్నీ తీరాయి, నీ దర్శనంతో నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది అని అంటూ రాముణ్ణి అంతఃపురానికి స్వాగతించి తీసుకొచ్చాడు. అక్కడ అర్ఘ్యపాద్యాలతో భక్తిగా పూజించి గౌరవించి రాముణ్ణి కీర్తించాడు. రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రమ్యమైన దేవుడు. పాదమెత్తి తాకెను బండరాతి తునకను, పాదమెత్తి తాకెను బండరాతి తునకను, పాల వంటి స్వచ్ఛమైన భామ ఒకటి పుట్టెను, పాల వంటి స్వచ్ఛమైన భామ ఒకటి పుట్టెను. రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు. శివుని ధనసు నెత్తెను సీత మనసు నొత్తెను, శివుని ధనసు నెత్తెను సీత మనసు నొత్తెను. రాక్షసాడి బ్రతుకులెల్ల విరిగి ముక్కలాయెను, రాక్షసాడి బ్రతుకులెల్ల విరిగి ముక్కలాయెను. రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు. భార్గవుండు మండిపడుచు దండరింపు చేసెను, భార్గవుండు మండిపడుచు దండరింపు చేసెను. వాణి ఊర్ధ్వగతులు తూలి వచ్చి పాదమంటెను, వాని ఊర్ధ్వగతులు తోలి వచ్చి పాదమంటెను. రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు. గంగనీటిలోన గుహుడు పాదయుగలి కడిగెను, గంగనీటిలోన గుహుడు పాదయుగలి కడిగెను. గంగ తల్లి పొంగిపోయి నింగినంటి ఎగిరెను, గంగ తల్లి పొంగిపోయి నింగినంటి ఎగిరెను. రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు. రెక్క తెగిన పిట్ట కొరకు వెక్కి వెక్కి ఏడ్చెను, రెక్క తెగిన పిట్ట కొరకు వెక్కి వెక్కి ఏడ్చెను. అశ్రుతర్పణము చేసి అమరలోకమిచ్చెను, అశ్రుతర్పణము చేసి అమరలోకమిచ్చెను. రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు. మనిషి ఎగుట నిలిపి కొనుచు మహిమలెన్నో చేసెను, మనిషి ఎగుట నిలిపి కొనుచు మహిమలెన్నో చేసెను. సచిదానంద యోగమిచ్చి సాధు జనుల కాచెను, సచిదానంద యోగ
లంకానగర వాసులంతా రామదర్శనానికై ఎగబడ్డారు. తమకు రాముణ్ణి చూపించాలని గట్టిగట్టిగా అరిచారు. విభీషణుడు రాముడి ఆజ్ఞను తీసుకొని మహాదర్శనానికై ద్వారాలను తెరిపించాడు. లంకావాసులు రాముణ్ణి చూసి పరవశించిపోయారు. ఆ మహాదర్శనం 3 రోజులు కొనసాగింది. 4వ రోజు రావణాసురుడి తల్లి కైకసి విభీషణుడిని పిలిచి, నాయన, నేను కూడా శ్రీరాముడిని దర్శించుకుంటాను. ఆయనను దర్శించటానికి మహామునులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. శ్రీరాముడు సాక్షాత్ మహావిష్ణువని, సీతా మహాలక్ష్మి అని నాకు తెలుసు. కానీ నీ అన్న ఈ రహస్యాన్ని తెలుసుకోలేకపోయాడు. మహావిష్ణువు రావణవధకై రఘువంశంలో అవతరిస్తాడని నీ తండ్రి నాకు ఇదివరకే చెప్పాడు. ఈ మాటలు విని విభీషణుడు ఇలా అన్నాడు, అమ్మా, నువ్వు కొత్త వస్త్రాలను ధరించి బంగారు పాత్రలో మంగళ ద్రవ్యాల నుంచి రాముణ్ణి దర్శించు. రామదర్శనానికి నా భార్య సరమను కూడా తీసుకొని రా అని చెప్పి విభీషణుడు తల్లి కంటే ముందే రాముడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ రాముడిని చుట్టుముట్టుకున్న ప్రజలందరినీ పక్కకు పంపించి వేసి ఏకాంతంలో రాముడితో ఇలా అన్నాడు, దేవా, నా తల్లి అయిన కైకసి నిన్ను దర్శించాలని వస్తుంది. ఆమెకు దర్శనాన్ని ఇచ్చి అనుగ్రహించన్నాడు. అప్పుడు రాముడు, అహం తస్యాః సమీపం తు మాతృదర్శన కాంక్షయా గమిష్యే రాక్షసేంద్రత్వం శీఘ్రం యాహి మమాగ్రతః. For more videos like this, subscribe Big TV channel.